అసలే మంత్రి పదవి లేని జిల్లా, పైగా ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రిని కూడా మార్చడం వెనుక మతలబేంటనే విషయంపై కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ఆ జిల్లాకు తొలి కేబినెట్ కూర్పులో చోటు దక్కలేదు. పోనీ మంత్రివర్గ విస్తరణలోనైనా న్యాయం చేస్తారనుకుంటే ఆ ఉమ్మడి జిల్లాకు రేవంత్ ప్రభుత్వం మొండి చేయి చూపింది. ఓవైపు మంత్రి పదవి లేక తీవ్ర నిరాశలో ఉన్న హస్తం క్యాడర్కు మరో షాక్ ఇచ్చింది అధిష్టానం. ఇన్ఛార్జి మంత్రుడు కూడా మార్చింది. దీని వెనకాల ఉన్న ఆంతర్యమేమిటి, ఉమ్మడి జిల్లాపై ఈ కక్ష ఏంటనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలకు గాను 4 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. బోధన్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి రేకులపల్లి భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి లక్ష్మీకాంతరావులు గెలుపొందగా బాన్సువాడలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో హస్తం ఎమ్మెల్యేల సంఖ్య 5కు చేరింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సర్కారు ఏర్పడగా మొదటి విడత మంత్రివర్గంలో ఈ జిల్లా నుంచి ఎవరికీ పదవి దక్కలేదు. తొలి కూర్పులోనే సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి ఇస్తారని పార్టీ నేతలు, కాంగ్రెస్ శ్రేణులు భావించగా మొండి చెయ్యి మిగిలింది. కనీసం 2వ విడతలోనైనా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పిస్తారని సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్, తోట లక్ష్మీకాంతరావులు ఎవరికి వారే ప్రయత్నం చేశారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో రెండోసారి కూడా ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఇందూరు జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా జూపల్లి కృష్ణారావును నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 3కి చోటు కల్పించడంతో పాటు ఇన్ఛార్జి బాధ్యతల విషయంలోనూ మరో 3 మంత్రులకు స్థానచలనం కలిగించింది అధిష్టానం. సీఎం రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత పాత సాంప్రదాయాన్ని మళ్లీ తీసుకొచ్చారు. ఉమ్మడి ఏపీలో జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించి ఇన్ఛార్జి మినిస్టర్ల ఆధ్వర్యంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు స్పీడప్ చేసేవారు. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఈ సాంప్రదాయాన్ని పక్కన పెట్టారు. గత 10 ఏళ్లుగా లేని ఇన్ఛార్జి మంత్రుల పాలనను సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ మొదలుపెట్టారు. నియోజకవర్గ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఇన్ఛార్జి మంత్రి కనుసన్నల్లోనే రిలీజ్ చేసే సంప్రదాయం చేపట్టారు. ఇన్ఛార్జి మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రారంభించి క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇన్ఛార్జి మంత్రి హోదాలో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మారుమూల జుక్కల్ నియోజకవర్గంతో పాటు ఎల్లారెడ్డి, బాన్స్వాడ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలు విస్తృతంగా పర్యటించారు జూపల్లి. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపట్టగా కల్తీ కల్లు ఘటనపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇన్ఛార్జి మంత్రిగా జిల్లాలో క్రియాశీలకంగా ఉన్న జూపల్లి స్థానంలో మరో మంత్రి సీతక్కను జిల్లాకు కేటాయించారు. సీతక్కకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలు కీలకంగా ఉన్నారు. కొత్తగా ఇన్ఛార్జి మంత్రిగా వచ్చిన సీతక్క ఉమ్మడి జిల్లా నేతలను ఎలా కలుపుకొని పోతారు అనే చర్చ సాగుతోంది. అసలే సీనియర్స్ ఉన్న ఈ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను, నేతలను సీతక్క ఏ మేరకు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తారనేది ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేస్తారు? సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీగా పట్టు నిలుపుకుంటారా? మెజారిటీ స్థానాల్లో విజయం సాధించే దిశగా పార్టీ శ్రేణులను నడిపిస్తారా అనేది వేచి చూడాల్సిందే. 1.5 కాలంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ఒక అవగాహన ఏర్పరచుకున్నారు ఇన్ఛార్జి మంత్రి జూపల్లి. జిల్లాలో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు దగ్గరయ్యారు. అలాంటి జూపల్లిని తప్పించి సీతక్కకు ఇన్ఛార్జి పగ్గాలు ఇవ్వటం వెనుక ఉన్న కారణమేంటి? అసలు ఆ అవసరం ఎందుకొచ్చింది అని నేతలు చర్చించుకుంటున్నారు.